ఫ్రెండ్స్, ఒకసారి ఈ మెడిసిన్ని చూడండి. దీని పేరు శారిడాన్. ఇది మన ఇండియాలో చాలా ఫేమస్ టాబ్లెట్. ఇది మీకొచ్చే తలనొప్పిని కేవలం కొన్ని నిమిషాల్లోనే తగ్గించగలదు. మెడికల్ షాప్స్లో ఈ టాబ్లెట్ మనకు జస్ట్ 40 రూపాయలకే లభిస్తుంది. ఆల్మోస్ట్ మన దేశంలోని ప్రతి ఫ్యామిలీ కూడా ఈ టాబ్లెట్ని అందుబాటులో పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఒకసారి ఈ టాబ్లెట్ని గనక వెనక్కి తిప్పి చూస్తే మీకు దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ పేరు కనిపిస్తుంది. అదే బేయర్ ఫార్మాస్యూటికల్స్. ఇక్కడ బేయర్ కంపెనీ శారిడాన్ టాబ్లెట్ని తక్కువ రేటుకి అమ్మొచ్చు కానీ వీళ్ళు తయారు చేసే ఇతర డ్రగ్స్ మాత్రం ఏమాత్రం చీప్ కాదు. ఉదాహరణకు నెక్సవర్. ఈ డ్రగ్ లేట్ స్టేజ్లో ఉన్న కిడ్నీ మరియు లివర్ క్యాన్సర్ని క్యూర్ చేస్తుంది. ఇది ఒక పేషెంట్ యొక్క లైఫ్ స్పాన్ని 4 నుంచి 5 సంవత్సరాలు పెంచగలదు. అయితే ఈ టాబ్లెట్ యొక్క అసలు కాస్ట్ ఎంతో తెలిస్తే మాత్రం మీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. 2008లో బేయర్ దీన్ని మొదటిసారి ఇండియాలో లాంచ్ చేసినప్పుడు కేవలం నెల రోజులకు సరిపడా నెక్సవర్ టాబ్లెట్స్ యొక్క ధరను 2,80,000 రూపాయలుగా డిసైడ్ చేసింది. మెజారిటీ భారతీయులకు ఇది జస్ట్ ఒక ప్రైస్ ట్యాగ్ మాత్రమే కాదు, ఇది వారి పట్ల ఒక డెత్ సెంటెన్స్ లాంటిది. ఇదే విషయాన్ని బ్లూంబర్గ్ సంస్థ బేయర్ సీఈఓని అడిగితే అతను దీనికి ఏం చెప్పాడో తెలుసా? మేము ఈ మెడిసిన్ని తయారు చేసింది వెస్ట్ దేశాల్లో ఉండే రిచ్ పీపుల్ కోసమే గాని పేద భారతీయుల కోసం కాదు అని. ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడగలిగే ఈ మెడిసిన్ మన భారతీయులకు ఒక అందని ద్రాక్ష లాంటిది. అయితే ఇక్కడ భారత్ సైలెంట్ గా కూర్చోలేదు. తర్వాత భారత్ ఎటువంటి మాస్టర్ స్ట్రోక్ ని ప్లే చేసిందంటే రాత్రికి రాత్రే ఈ మెడిసిన్ యొక్క రేట్ ని 2,80,000 నుంచి కేవలం 8,800 రూపాయలకే తగ్గించేసింది. అంటే అది 97% డిస్కౌంట్తో సమానం. అయితే ఇక్కడ భారత్ ఈ డ్రగ్ ని దొంగతనం చేయలేదు, ఎటువంటి అంతర్జాతీయ చట్టాన్ని కూడా బ్రేక్ చేయలేదు. ఇక్కడ భారత్ చాలా తెలివిగా తనకున్న అవకాశాలని వాడుకుంది, ఎన్నో న్యాయ పోరాటాలు చేసింది. ఫలితంగా నేడు మన దేశ ప్రజలకు అందుబాటు ధరలోనే ఎన్నో లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ దొరకడంతో పాటు అమెరికాకు అవసరమయ్యే 40% మెడిసిన్స్ని ఒక్క భారతే ఎక్స్పోర్ట్ చేస్తుంది. అలాగే ప్రపంచానికి కావాల్సిన 60% వ్యాక్సిన్స్ని కూడా ఇండియానే సప్లై చేస్తుంది. ఇది వెస్ట్ దేశాల మెడికల్ మాఫియాను అంతం చేసి భారత్ ప్రపంచ ఫార్మసీగా ఎలా మారిందో ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఏ డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో రీచ్ పెరిగి మరికొంతమందిని చేరడానికి దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. భారత్ ఈ మెడిసిన్స్ని ఇంత తక్కువ రేటుకే ఎలా అందుబాటులోకి తెచ్చిందో తెలియాలంటే మనం 1970 సంవత్సరానికి వెళ్ళాలి. ఎందుకంటే ఆ సంవత్సరం ముందు వరకు కూడా భారత్ బ్రిటిష్ యొక్క పేటెంట్ లాస్నే ఫాలో అయ్యేది. కానీ 1970లో ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి చారిత్రాత్మక చట్టాన్ని పాస్ చేసిందంటే అది భారత్ను నేడు మనం చూస్తున్న గ్లోబల్ ఫార్మసీ హబ్గా మార్చడంలో కీలక పాత్ర పోషించబోతుంది. అదే పేటెంట్స్ యాక్ట్ ఆఫ్ 1970. ఈ చట్టం భారత్లో 2 రకాల పేటెంట్స్ ని పరిచయం చేసింది. అవే ప్రొడక్ట్ పేటెంట్ మరియు ప్రాసెస్ పేటెంట్. వీటి గురించి మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఉదాహరణకు ఒక ఐఫోన్ ని తీసుకుందాం. దానిపైన ఒక గొరిల్లా గ్లాస్ ఉంటుంది. ఈ గ్లాస్ ఫోన్ యొక్క స్క్రీన్ ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. అయితే యాపిల్ ఈ గొరిల్లా గ్లాస్ ని తమ ఐఫోన్ పైన వాడినంత మాత్రాన దాని పేటెంట్ హక్కు యాపిల్ కి చెందదు. ఎందుకంటే ఆ పేటెంట్ ని ఆల్రెడీ కార్నింగ్ అనే మరో కంపెనీ తమ పేరు మీద రిజిస్టర్ చేయించుకుంది కాబట్టి. మరి గొరిల్లా గ్లాస్ ఏమన్నా బ్రహ్మ పదార్థమా? దాన్ని తయారు చేయడం అంత కష్టమా అంటే కాదు. దాన్ని తయారు చేయడానికి కావలసిన కెమికల్ కాంపోజిషన్ ఆల్రెడీ యాపిల్కు తెలుసు. అయినప్పటికీ కూడా యాపిల్ కంపెనీ ఈ గ్లాస్ని కార్నింగ్ నుంచే కొనుక్కోవాలి తప్ప దాన్ని సొంతంగా తయారు చేసే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే అది పేటెంట్ వయోలేషన్ అవుతుంది. యాపిల్ కార్నింగ్కి పెద్ద మొత్తంలో కాంపెన్సేషన్ చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ గొరిల్లా గ్లాస్ యొక్క ఫైనల్ ప్రొడక్ట్ పేటెంట్ కార్నింగ్ కంపెనీ దగ్గర మాత్రమే ఉంది. వాళ్ళు తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరూ కూడా ఈ గ్లాస్ని తయారు చేయకూడదు, అమ్మకూడదు. ఈ రకంగా పేటెంట్స్ వాటి ఓనర్స్ని కాపాడతాయన్నమాట. సో భారత్ 1970లో ఈ పేటెంట్స్ యాక్ట్ని తీసుకొచ్చినప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. ఆ టైంలో మెజారిటీ మెడిసిన్స్ యొక్క ప్రొడక్ట్ పేటెంట్స్ని వెస్టర్న్ కంపెనీస్ ఆల్రెడీ తమ పేరు మీద రిజిస్టర్ చేసేసుకున్నాయి. సో భారత్ ప్రొడక్ట్ పేటెంట్ ఆధారంగా ఈ మందులను తయారు చేయలేదు. కానీ మరో పక్క మన దేశ ప్రజలకు వీటిని అందుబాటు ధరలోనే కల్పించడం చాలా అవసరం. సో అప్పుడే భారత్ ఒక జీనియస్ మూవ్ తీసుకుంది. మెడిసిన్స్ని తయారు చేయడానికి ప్రొడక్ట్ పేటెంట్కి బదులు ప్రాసెస్ పేటెంట్ అనే మరో పద్ధతికి షిఫ్ట్ అయింది. దీనిలో భాగంగా మీరు ఒక డ్రగ్ని నేరుగా పేటెంట్ చేయలేరు, కానీ దాన్ని తయారు చేసే మెథడ్ని పేటెంట్ చేయొచ్చు. అండ్ ఈ ఒక్క లూప్ హోల్ భారత్కు గేమ్ చేంజర్గా మారిందని చెప్పచ్చు.
ఉదాహరణకు ప్రోపరనాల్ అనేది ఒక హార్ట్ మెడిసిన్. దీన్ని ఇంగ్లాండ్కి చెందిన ఇంపీరికల్ కెమికల్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ ఇన్వెంట్ చేసింది. ఇక్కడ మన సిప్లా కంపెనీ ఏం చేసిందంటే ఈ హార్ట్ మెడిసిన్ యొక్క శాంపిల్ తీసుకుని దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి తిరిగి దాన్ని భారత్లో చాలా లో కాస్ట్కే అమ్మడం మొదలుపెట్టింది. బై ద వే ఈ ప్రాసెస్ అంతా కూడా లీగలే. అలాగే ఈ మెడిసిన్ యొక్క క్వాలిటీ కూడా ఏమాత్రం తగ్గదు. ఇక ఇప్పుడు చెప్పుకోబోయే ఎగ్జాంపుల్ ఇంకా క్రేజీగా ఉంటుంది. అప్పట్లో వెస్టర్న్ కంపెనీస్ ఆఫ్రికా దేశాలకు హెచ్ఐవి నివారణ కోసం ఒక ట్రిపుల్ కాంబినేషన్ డ్రగ్ని అమ్మేవి. కానీ దీని కాస్ట్ సంవత్సరానికి $12,000, అంటే సుమారు 10 లక్షల రూపాయలతో సమానం. ఇక్కడ మళ్ళీ సిప్లా కంపెనీ ఏం చేసిందంటే ఈ డ్రగ్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి దీన్ని సంవత్సరానికి కేవలం $22,000 మార్కెట్లో అమ్మింది. అంటే ఒక రోజుకి జస్ట్ $60 కన్నా తక్కువే. ఈ రకంగా ఇండియన్ ఫార్మా సెక్టార్లో ఒక గోల్డెన్ ఏజ్ మొదలైంది. మన భారతీయ కంపెనీలైన సిప్లా, డాక్టర్ రెడ్డిస్, ర్యాన్బాక్సీ లాంటి కంపెనీస్ అప్పట్లో రివర్స్ ఇంజనీరింగ్ చేయడంలో మాస్టర్స్గా మారిపోయాయి. వీళ్ళు సింపుల్గా అమెరికా దగ్గర నుంచి $1000 ఉండే ఒక మెడిసిన్ని తీసుకుని దాన్ని సింథసైజ్ చేసి తిరిగి మొత్తం ప్రపంచానికి కూడా దాన్ని కేవలం $10కే అమ్మేవారు. అలా 1990 వచ్చే నాటికి భారత్ ఈ రంగంలో పూర్తి ఆత్మనిర్భరతను సాధించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక పేద మధ్య తరగతి దేశాలకు కూడా చాలా తక్కువ ధరకే ఈ జెనరిక్ మెడిసిన్స్ ని సప్లై చేస్తుంది. కానీ ఇక్కడే కథలో కొత్త ట్విస్ట్ వచ్చింది. 1991లో వచ్చిన ఆర్థిక సంక్షోభం మన భారత్ను దివాలా తీసేలా చేసింది. కేవలం 3 వారాలకు సరిపడా ఇంపోర్ట్స్ చేయడానికి మాత్రమే దేశంలో డబ్బులు మిగిలాయి. ఆర్బీఐ అయితే ఆ టైంలో ఏకంగా 70 టన్నుల బంగారాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టి మరీ లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో భారత్ ఇక ఎక్కువ కాలం తనని తాను ఐసోలేట్ చేసుకోలేదు. మన ఎకానమీని కాపాడాలంటే దాన్ని ప్రపంచానికి ఓపెన్ చేయాలి, రిస్ట్రిక్షన్స్ని సడలించాలి, విదేశీ పెట్టుబడుల్ని ప్రోత్సహించాలి. దీనికోసమే 1995లో ఇండియా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయింది. అయితే ఇక్కడే WTO భారత్కు ఒక చిక్కుముడి పెట్టింది. అదే ట్రిప్స్ అనే అగ్రిమెంట్ మీద సంతకం చేయడం. ట్రిప్స్ అంటే ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. దీని అర్థం ఏంటంటే ఇక నుంచి భారత్ ప్రపంచంతో వాణిజ్యం చెయ్యాలంటే భారత్ వెస్ట్ దేశాల యొక్క పేటెంట్ సిస్టమ్ని కూడా గౌరవించాలి. అంటే భారత్ ఇక నుంచి మెడిసిన్స్ని ప్రాసెస్ పేటెంట్కి బదులు ప్రొడక్ట్ పేటెంట్ కిందే తయారు చేయడం మొదలు పెట్టాలి. వీళ్ళు ఇక్కడ భారత్కి ఒక డెడ్ లైన్ కూడా పెట్టారు. 2005 సంవత్సరం కల్లా భారత్ పూర్తిగా ప్రొడక్ట్ పేటెంట్స్ వైపు షిఫ్ట్ అయిపోవాలి అని. ఈ వార్త వినగానే వెస్టర్న్ ఫార్మా కంపెనీస్ ఎగిరి గంతేసాయని చెప్పొచ్చు. ఈ దెబ్బతో భారత్ యొక్క చీప్ జెనరిక్ మందుల శకం అంతమైపోతుందని, ఇండియన్ మార్కెట్ని ఏలేయచ్చని వాళ్ళు అనుకున్నారు. అయితే అప్పుడే భారత్ తన 2వ మాస్టర్ స్ట్రోక్ని ప్లే చేసింది. 2005లో ఇండియా తన పేటెంట్ లాస్ని మార్చినప్పుడు బలవంతంగానే ప్రొడక్ట్ పేటెంట్స్ని అందుబాటులోకి తెచ్చింది. అంటే ఇక నుంచి ఇండియాలో ఫారెన్ మెడిసిన్స్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి అమ్మడం అనేది నేరమవుతుంది. అయితే ఇక్కడ భారత్ ఈ మార్పుతో పాటు మరో మార్పు కూడా చేసింది. అదే మన పేటెంట్స్ లాలో సెక్షన్ 3D అనే సబ్ క్లాస్ని తీసుకురావడం. ఈ సెక్షన్ 3D గురించి అర్థమవ్వాలంటే మీకు ముందుగా ఫార్మా కంపెనీస్ తమ స్వలాభం కోసం ఎలా ఈ పేటెంట్ లాస్ని మిస్యూజ్ చేస్తాయో తెలియాలి. మామూలుగా ఒక పేటెంట్ యొక్క లైఫ్ టైం 20 సంవత్సరాలు ఉంటుంది. అండ్ ఆ పేటెంట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఆ మెడిసిన్ యొక్క జెనరిక్ వెర్షన్ని ఎవరైనా సరే లీగల్గా తయారు చేయవచ్చు. అయితే దీన్ని ఆపడం కోసమే ఫార్మా కంపెనీస్ తమ డ్రగ్స్కి కొన్ని మైనర్ చేంజెస్ చేస్తూ ఉంటాయి. అవి ఎంత చిన్నవంటే కొన్నిసార్లు మెడిసిన్ యొక్క డోసేజ్ని మార్చేంతటి చిన్న మార్పులు. ఫలితంగా సేమ్ మెడిసిన్కే ఒక కొత్త పేటెంట్ని ఫైల్ చేసి ఈ 20 సంవత్సరాల సైకిల్ని మళ్ళీ స్టార్ట్ చేస్తాయి. అలా తమకు నచ్చినంత కాలం కూడా ఈ సైకిల్ని ఫార్మా కంపెనీస్ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతాయి. ఈ మొత్తం ప్రాసెస్ని కూడా ఎవర్ గ్రీనింగ్ అని పిలుస్తారు. అయితే మన ఇండియన్ పేటెంట్ లాలోని సెక్షన్ 3D స్పెసిఫిక్గా ఈ ఎవర్ గ్రీనింగ్ని ఆపడం కోసమే డిజైన్ చేయబడింది. ఈ సెక్షన్ ప్రకారం మీ పాత మెడిసిన్ యొక్క కొత్త ఫామ్ ఏదైతే ఉందో అది ఒక పేషెంట్కి వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్ని నయం చేయడంలో చాలా ఎక్కువ ఎఫిషియన్సీని, అంటే చాలా ఎక్కువ సామర్థ్యాన్ని చూపించాలి. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ డ్రగ్కి కొత్త పేటెంట్ ఇవ్వడం కుదరదని ఈ సెక్షన్ తేల్చి చెప్పేస్తుంది. ఈ ఒక్క క్లాస్ మన భారత ప్రభుత్వానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా కంపెనీస్కి మధ్య ఒక యుద్ధాన్నే స్టార్ట్ చేసింది. వీటిలో మొదటి కేసు వచ్చి స్విట్జర్లాండ్కి చెందిన నోవర్టిస్ అనే ఫార్మా జెయింట్ది. నోవర్టిస్ దగ్గర
గ్లెవిక్ అనే ఒక అద్భుతమైన క్యాన్సర్ ఫైటింగ్ డ్రగ్ ఉంది. ఈ డ్రగ్ యొక్క ఒరిజినల్ పేటెంట్ ఆల్రెడీ 1993లోనే నోవర్టిస్ కంపెనీకి వచ్చింది. అయితే 1998లో దీనికి కొన్ని మైనర్ చేంజెస్ చేసి ఆ సేమ్ డ్రగ్కే తిరిగి ఇండియాలో కూడా పేటెంట్ తీసుకోవాలని నోవర్టిస్ ప్రయత్నించింది. ఈ రకం ప్రాసెస్ కి అమెరికాలో ఈజీగా పేటెంట్ లభించింది, కానీ మన ఇండియన్ పేటెంట్ ఆఫీసులు మాత్రం దీనికి నో చెప్పేశాయి. సెక్షన్ 3D ప్రకారం ఈ మెడిసిన్ యొక్క ఎఫిషియన్సీ దాని పాత వేరియంట్తో పోలిస్తే అంత గణనీయమైన స్థాయిలో పెరగలేదు. కాబట్టి ఈ డ్రగ్ యొక్క పేటెంట్ని రెన్యూ చేయడానికి భారత ప్రభుత్వం అంగీకరించలేదు. సో నోవర్టిస్ కంపెనీ కోర్టుకు వెళ్ళింది. అలా ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అండ్ 2013లో సుప్రీంకోర్టు నోవర్టిస్కి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఎందుకంటే ఇదేమి కొత్త మెడికల్ ఇన్వెన్షన్ కాదు. అండ్ ల్యాబ్ టెస్ట్ల ప్రకారం పాత గ్లెవిక్తో పోలిస్తే ఈ మాడిఫైడ్ డ్రగ్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కూడా కనిపించలేదు. ఫలితంగా నోవర్టిస్ కంపెనీ ఈరోజు విదేశాల్లో నెల రోజులకు సరిపడా గ్లెవిక్ డ్రగ్ని 1,17,000 రూపాయలకు అమ్ముతుంటే ఇండియాలో మాత్రం దీని జెనరిక్ వెర్షన్ నెలకు కేవలం 8,000 రూపాయలకే అందుబాటులో ఉంది. వైద్య రంగంలో ఇది మన దేశానికి చాలా పెద్ద విజయంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఇది కొన్ని లక్షల మంది క్యాన్సర్ పేషెంట్స్ని కాపాడుతుంది. అయితే మన చట్టాల్లోని సెక్షన్ 3D ఈ ఎవర్ గ్రీనింగ్ని ఆపగలిగిన, పేటెంట్స్ యొక్క మిస్యూజ్ని ఆపగలిగిన మన దేశపు అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే ఇది మాత్రమే సరిపోదు. ఎందుకంటే ఇక్కడ మనం ఒక లైఫ్ సేవింగ్ మెడిసిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు దాని చీప్ జెనరిక్ వెర్షన్ కోసమే 20 సంవత్సరాలు ఎదురు చూడడం అనేది చాలా కాంప్రమైజ్తో కూడుకున్న విషయం. అది కొన్ని లక్షల జీవితాలను రిస్కులో పెడుతుంది. అప్పుడే భారత్ తన 3వ మాస్టర్ స్ట్రోక్ని ప్లే చేసింది. అదే కంపల్సరీ లైసెన్సింగ్. ఇప్పుడు ఒకసారి వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్న కంపెనీ గురించి మాట్లాడదాం. అదే బేయర్ ఫార్మాస్యూటికల్స్. వీళ్ళ దగ్గర నెక్సావర్ అనే డ్రగ్కి వ్యాలిడ్ పేటెంట్ ఉంది. ఒకవేళ ఎవరైనా కిడ్నీ మరియు లివర్ క్యాన్సర్తో సఫర్ అవుతూ ఉంటే ఈ డ్రగ్ అటువంటి పేషెంట్స్ యొక్క లైఫ్ని 4 నుంచి 5 సంవత్సరాలు పెంచగలదు. కానీ దీని ప్రైస్ కేవలం ఒక నెలకు సరిపడా డోసేజ్కే 2,80,000 రూపాయలు. అయితే ఇక్కడ ఒక ప్రాణం ఖరీదు ఎంత మనకైతే తెలీదు, కానీ బేయర్ కంపెనీ మాత్రం దీనికి చాలా పెద్ద ప్రైస్ ట్యాగే పెట్టింది. ఇదే విషయాన్ని బేయర్ సీఈఓని అడిగితే అతను మేము ఈ మెడిసిన్ని అసలు భారతీయుల దృష్టిలో ఉంచుకునే తయారు చేయలేదని చెప్పేశాడు. ఇది కేవలం డబ్బున్న వెస్టర్న్ పేషెంట్స్ కోసం మాత్రమే అని చెప్పేశాడు. సో ఇటువంటి కేసెస్లో మనం ఎప్పుడైతే ఒక పేటెంట్ ఎక్స్పైర్ అయిపోయే వరకు వెయిట్ చేయలేమో, ఎప్పుడైతే ఒక్క మెడిసిన్ పైనే అనేక ప్రాణాలు ఆధారపడతాయో అప్పుడే భారత్ తన పేటెంట్ లాలోని సెక్షన్ 84ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దీని పేరే కంపల్సరీ లైసెన్సింగ్. దీని ద్వారా ఇండియన్ గవర్నమెంట్ విదేశీ ఫార్మా కంపెనీలను వాళ్ళ డ్రగ్ యొక్క లైసెన్స్ని ఒక జెనరిక్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్కి ఇచ్చేలా ఫోర్స్ చేయగలదు. ఒక మెడిసిన్ భారత్లో తయారు కానప్పుడు, దాని కాస్ట్ సామాన్యులు భరించలేని స్థాయిలో ఉన్నప్పుడు, ఆ మెడిసిన్ ప్రజలకు అత్యవసరమైనప్పుడు ఇలా చేసే పవర్ ఇండియన్ గవర్నమెంట్కి వస్తుంది. అండ్ ఇక్కడ ఈ 3 కండిషన్స్ కూడా నెక్సావర్ డ్రగ్కి మ్యాచ్ అవుతాయి. ఈ రకంగా 2008లో నాట్కో ఫార్మా అనే జెనరిక్ ఇండియన్ కంపెనీకి నెక్సావర్ యొక్క లైసెన్స్ వచ్చింది. అండ్ నాట్కో ఫార్మా వాళ్ళు దీన్ని ఈరోజు కేవలం ఒక నెలకు 8,800కే అమ్ముతున్నారు. ఒక విదేశీ మెడిసిన్ పై భారత్ కంపల్సరీ లైసెన్సింగ్ ని తీసుకొచ్చిన మొదటి కేసు ఇది. అయితే ఇది భారత్ ఒక కంపెనీ యొక్క లాభాల కన్నా తమ దేశ ప్రజల ప్రయోజనాలకే ఎక్కువ వాల్యూ ఇస్తుందని నిరూపించింది. అండ్ ఈ విజయాలు భారత్తో పాటు మొత్తం ప్రపంచానికి కూడా ఉపయోగపడ్డాయి. ఈ రోజు ఇండియా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఫార్మాస్యూటికల్స్ మ్యానుఫ్యాక్చరర్గా మారింది. మనం చేసే ఎక్స్పోర్ట్స్ సంవత్సరానికి $30 బిలియన్ తో అంతకంతకు పెరుగుతున్నాయి. ఆఫ్రికాకు కావలసిన 50% మెడిసిన్స్ ని, అమెరికాకు కావలసిన 40% మెడిసిన్స్ ని, యూకేకి కావలసిన 25% మెడిసిన్స్ ని ఒక్క భారతే సప్లై చేస్తుంది. అవన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియా మందులే. అలాగే ప్రపంచానికి అవసరమయ్యే 60% వ్యాక్సిన్స్ ని కూడా భారతే తయారు చేసి అందిస్తుంది. ఈ రకంగా భారత్ తన లో కాస్ట్ మంత్రాన్ని ఉపయోగించి వెస్ట్ దేశాల మెడికల్ మాఫియాని తలదన్ని మరి నేడు ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ గా మారింది. అయితే ఈ మెడిసిన్స్ ని అందుబాటు ధరల్లోకి తీసుకురావడానికి భారత్ చేసిన కృషిని మెచ్చుకున్నప్పుడే మనకు ఈ సెక్టార్లో భారత్కు ఉన్న ఒక వీక్నెస్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే భారత్ ఈ మెడిసిన్స్ ని తయారు చేయడంలో డామినేట్ చేస్తున్నా వీటిని తయారు చేయడానికి మనకు కొన్ని ముడి పదార్థాలు అవసరమవుతాయి. వాటినే ఏపీఐస్ అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అని పిలుస్తారు. అండ్ ఈ ముడి పదార్థాల కోసం మనం ఇప్పుడు చైనా మీదే చాలా ఎక్కువగా ఆధారపడుతున్నాం. అది ఎంతలా అంటే ఉదాహరణకు పెన్సిలిన్, ఎమాక్సిలిన్, అజిత్రమైసిన్ వంటి కొన్ని క్రిటికల్ యాంటీబయాటిక్స్ యొక్క రా మెటీరియల్స్ కోసం మనం చైనా మీదే 95% నుంచి 100% వరకు డిపెండ్ అవుతున్నాం. ఈవెన్ పారాసెటమాల్, ఐబుప్రోఫెన్ వంటి బేసిక్ మందుల యొక్క ఏపీఐస్ కూడా
చైనా నుంచే రావాలి. ఒకవేళ రేపు ఏ సరిహద్దు వివాదం వల్ల లేక కరోనా లాంటి పాండమిక్ వల్ల ఈ సప్లై చైన్ ఆగిపోయిందంటే మన ఫార్మా ఫ్యాక్టరీస్ పూర్తిగా మూతపడాల్సి వస్తుంది. దీన్ని ఆపడం కోసమే ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో బల్క్ డ్రగ్ పార్క్స్ ని ఏర్పాటు చేస్తుంది. వీటి గురించి మీరు కూడా న్యూస్ లో వినే ఉంటారు. ఈ ఫెసిలిటీస్ లో మెడిసిన్స్ ను తయారు చేయడానికి కావాల్సిన ముడి పదార్థాలను ఇక నుంచి మన దేశంలోనే తయారు చేసేలా ప్రభుత్వం ఫండింగ్ చేస్తుంది. ఈ రకంగా ప్రస్తుతానికి భారత్ ఈ లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చే చాప్టర్లో గెలిచిందని చెప్పొచ్చు. కానీ ఇది సగం యుద్ధం మాత్రమే. ఇక నుంచి భారత్ పాత మందులని తయారు చేయడంతో పాటు కొత్త మెడిసిన్స్ ని ట్రీట్మెంట్స్ ని కూడా ఆవిష్కరించాలి. దీనికి కావాల్సిన మొత్తం ఈకో సిస్టమ్ కూడా దేశంలో రెడీగా ఉంది. అండ్ ప్రపంచం కూడా ఒక ఎఫోర్డబుల్ హెల్త్ కేర్ కోసం ఎదురు చూస్తుంది. ఈ వీడియో చూడడం ద్వారా మీకు ఏదైనా కొత్త విషయం తెలిసినట్టుగా అనిపిస్తే దయచేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.